సౌజన్య విశాఖ తీరంలో భోగి మంటల సంబరం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి భోగి మంటలు వేసుకుని సందడిగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సాంప్రదాయ వేడుకలు హట్టహాసంగా ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ భోగి మంటలను మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రారంభిస్తున్నారు. ఓవరాల్ గా జీవీఎల్ సంక్రాంతి పేరుతో ఒక ఉత్సవ వేడుక కొనసాగుతున్న నేపథ్యంలో ఇక విశాఖ నగరం అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటోంది. వీధిన భారీ భోగి మంటలు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి 3 రోజుల పాటు నగరం అంతా పల్లెటూర్లకు వెళ్తే పల్లెటూరులో ఉన్న మిగిలిపోయిన వారి కోసం సిటీలో ఒక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగానే ఈరోజు ఈ భోగి ఉత్సవాలను ప్రారంభిస్తున్నారు. ఇక నగరం అంతా ఎక్కడ చూసినా కూడా ఒక రకమైన సందడి వాతావరణం కనిపిస్తోంది. భోగి మంటలు వేసి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలు ఎక్కడైతే ఉండే ఆ రూట్స్ ను వెతుక్కుంటూ ఈరోజు నగరవాసులంతా కూడా పండుగలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా సిటీ అంతా కూడా ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం, పండుగ వాతావరణం కనిపిస్తుంది. సార్, ఈసారి పండుగ ఏ విధంగా కొనసాగుతుంది? ఈసారి సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాల పేరుతో నిన్ననే ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు భోగి సందర్భంగా ఒక భారీ భోగి మంట వేసి ఇక్కడ ఇప్పుడు పూజ ప్రారంభమైంది. మరి క్షణాల్లో భోగి మంట కూడా వేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి భోగభాగ్యాలతో మరి కొత్త అల్లుల్ని అందరినీ పిలుచుకొని సంతోషంగా జరుపుకునే పండుగ భోగి పండుగ. ఈ రోజు పిల్లలకి తలపై భోగి పళ్ళు వేస్తే వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో సాయంత్రం 4 గంటలకి భోగి పళ్ళు కూడా వేయడం జరుగుతుంది. రేపు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఇండియన్ ఐడల్ సాయి కుమార్ గారు, శ్రీకృష్ణ గారు అందరూ వచ్చి సంగీత విభాగాన్ని కూడా పెట్టడం జరిగింది. చూస్తున్న భక్తులందరూ కూడా ఉదయాన్నే 5 గంటలకే వచ్చి ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా అందరూ పాల్గొన్నారు. రైట్. ఓవరాల్ గా భోగి పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. దీంట్లో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 5 గంటలకే పెద్ద ఎత్తున యువతి యువకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ ని ఇట్లా జరుపుకోవడం? ముందుగా ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. మాకైతే చాలా బాగుంది. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాం, కానీ ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ ఏమి చేయలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం నిజంగా చాలా బాగుంది. లైక్ ఒక విలేజ్ లాగా మాకు అనిపిస్తుంది అనమాట. సో మా ఫ్యామిలీ అందరూ వచ్చాం, ఇక్కడే ఉన్నాం అందరూ. మా పిల్లలు వైపు ట్రెడిషనల్ గా ఉన్న ఏదైతే సంప్రదాయం ఉంటుందో ఆ సంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తూ నగరంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈరోజు హీరో సాయి కుమార్, సినీ నటుడు సాయి కుమార్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అవి కూడా మనం చూస్తున్నాం. ఇక భోగి వేడుకలలో అత్యంత కీలకమైంది భోగి మంటలు. భోగి అంటేనే భోగి మంటలను వేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వీధిలోనూ కూడా యువతి యువకులు ఉదయం నుంచి కూడా ఈ సందడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ రోజు నుంచి భోగితో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కోలాహలంగా కొనసాగిపోతున్నాయి. ఇప్పటికే నగరవాసులు చాలా మంది తమ గ్రామాలకు వెళ్లిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మిగిలిన వారంతా కూడా ఉన్నందులో భోగి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఈసారి రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడం మనకు విశాఖ నగరంలో కనిపిస్తోంది. ప్రతి వార్డుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే స్థానిక నాయకత్వం కూడా రోడ్ల మీదకి వచ్చి ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా విశాఖకు సంబంధించినంత వరకు సాగర్తీర నగరంలో ఎక్కడ చూసినా భారీ భోగి మంటలు, ఒక ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు భోగి వేడుకల తర్వాత చాలా మంది స్వస్థలాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఇక్కడ ఎక్కడైతే తాము నివాసం ఉంటున్న సిటీస్ లో ఈ భోగి వేడుకల్లో పాల్గొని తర్వాత చాలా మంది వెళ్తారు. ఓవరాల్ గా ఈవేళ నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు అనేక ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉండిపోతున్నాయి. పడవ పందాలతో పాటు గుర్రపు పందాలు, అలాగే ఎడ్ల పందాలను కూడా నిర్వహించబోతున్నారు. ట్రెడిషనల్ గా గోదావరి జిల్లాలో కనిపించే ఏవైతే కాక్ ఫైట్స్ ఉంటాయో, కాక్ ఫైట్స్ కావచ్చు, లేకపోతే వాటితో పాటు ఈసారి ఈ ట్రెడిషనల్ గా ఉండే ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో భోగి ఉత్సవం జరుగుతుంది. నగరం అంతా కూడా దాదాపుగా దట్టమైన పొగలు కమ్మేసిన పరిస్థితి. ఆ స్థాయిలో వీధిన ఈ భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇది విశాఖ నగరానికి సంబంధించినంత వరకు విశాఖలో జరుగుతున్న భోగి ఉత్సవాలు. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి కొలీగ్ శ్రీనివాస్ అందిస్తారు.